ఫారెన్లో జాబ్, నెలకు లక్షల్లో జీతం అంటూ కేటుగాళ్లు యువతకు ఎరవేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక సైబర్ నేరాల బుచ్చులోకి లాగి ఊపిరాడకుండా చేస్తున్నారు. నమ్మకం కుదిరాక సొంత నగరాలకు పంపి ఆగడాలను కొనసాగించమని ప్రోత్సహిస్తున్నారు. వారి ఒత్తిళ్లకు లొంగిపోయిన 17 మంది నిందితులను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దాదాపు 20 కోట్ల రూపాయల మేర నగదును కాజేశారని గుర్తించారు. మరిన్ని వివరాలు సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికిరణ్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో చూద్దాం. మీ ఫోన్ నెంబర్ ముంబైలో ఓ కేసులో దొరికింది, మీరేం చేస్తూ ఉంటారు? మేము పోలీసులం అని మరొకరు మీరు ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోవాలంటే ఈ కేవైసీకి చెప్పండి అని మరొకరు ఫోన్ చేస్తూ ఉంటారు. అసలు ఏ విధంగా ఈ ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి వీటిని మానిటర్ చేస్తున్నారు అని సిఐడి దీనిపైన నిఘా పెట్టింది. ఒక అంతర్జాతీయ నేరస్తుల ముఠాను అరెస్ట్ చేసింది. విదేశీ కాల్స్ని లోకల్ కాల్స్గా ఏ విధంగా మారుస్తూ ఉన్నారు అని తెలుసుకుంది. ముఠా గుట్టు రట్టు చేసింది. ప్రస్తుతం ఈ వివరాలన్నీ తెలిపేందుకు మనతోటి సిఐడి సైబర్ క్రైమ్ డిఎస్పీ డాక్టర్ రవికిరణ్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఇంటర్నేషనల్ కాల్స్ని లోకల్ కాల్స్గా ఏ విధంగా మారుస్తూ ఉంటారు? ఎటువంటి పరికరాలని సైబర్ నేరగాళ్ళు వినియోగిస్తారు? దీనికి మెయిన్గా ఉండాల్సింది ఒక సిమ్ బాక్స్ ఉంటే అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నెట్ అవన్నీ కనెక్షన్ ఉంటే ఇట్ విల్ బి సఫిషియంట్ అండి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఇక్కడ వాళ్ళని తీసుకుంటారు, ఉద్యోగస్తులుగా నియమిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాగా ఏ బేస్లో వాళ్ళ కమిషన్ ఇస్తూ ఉంటారు? ఈ నేరం ఏ విధంగా జరుగుతుంది? విదేశాల్లో ఉన్న వాళ్ళు బేసిక్గా వాళ్ళకి ఆశ చూపిస్తారు. అంటే ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని దే ఆర్ కాలింగ్ ఇట్ ఫారెన్లో జాబ్, హ్యాపీగా ₹1,00,000 జీతం, మినిమం ఏ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, చిన్న కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం వచ్చినా చాలు, లేకపోతే కొంచెం కాల్ టేకర్ లాగా పనిచేస్తే చాలు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఈ జాబ్ కోసం అని చెప్పొచ్చు, ఆర్ఎల్స్ అత్యాశ, డబ్బులు సంపాదించాలి, ఎక్కువ డబ్బులు సంపాదనే ఉద్దేశంతో వాళ్ళు జాబుల కోసం వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళు సైబర్ స్లేవరీ కింద అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు. మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ మయన్మార్, వియత్నాం, లావోస్, కంబోడియా, ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు రిక్రూట్ చేసుకొని అక్కడ పెడుతున్నారు. అక్కడి నుంచి కొందరిని వాళ్ళని మోటివేట్ చేసుకొని ఆ డబ్బు ఆశ అనేది చూపించి ఇక్కడికి వచ్చి మీ ప్లేసెస్కి వెళ్ళిపోయి అక్కడ లోకల్ ఆపరేటర్గా పనిచేస్తావా అని అంటే వాళ్ళే వచ్చి ఇక్కడ లోకల్ ఆపరేటర్గా పనిచేసి ఈ సిమ్ బాక్స్ని అంతా ఆపరేట్ చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ అంటారు, వివోఐపి కాల్స్ అన్నిటినీ నార్మల్ కాల్స్ కింద ఎన్రూట్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ సిమ్ బాక్స్ ద్వారా మన పబ్లిక్కి కాల్ చేసి మనల్ని మోసం చేసే క్రమంలో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇటువంటి పరికరాలు అసలు ఎక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు? మేము ఫస్ట్ రైడ్ పెద్దగంటేడలో రైడ్ చేసాం. మాకు ఒక ఇన్పుట్స్ దొరకడంతో ఇంకా ఫర్దర్గా ఒక 5-6 ప్లేసెస్లో ఉన్నాయని తెలుసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా తెస్తున్నారని కూడా తెలుసుకున్నాం. మీరు ఇక్కడ చూస్తే క్లియర్ కట్గా దిస్ ఇస్ ద సిమ్ బాక్స్. ఇది ఒకసారి చూస్తే ఇది చూడడానికి దిస్ నాట్ ఏ సిమ్ బాక్స్, ఇది ఒక సౌండ్ సిస్టమ్ లాగా ఉంది, ఒక పవర్ యాంప్లిఫైయర్ లాగా ఉంది. బట్ దిస్ ఇస్ నాట్ దో, దిస్ ఇస్ ఇలాగ మాస్క్ కన్సీల్ చేస్తున్నారు. దాన్ని కన్సీల్ చేసి లోపల సిమ్ బాక్స్ ఉంటుంది. పేరుకే ఇది పవర్ యాంప్లిఫైయర్, బట్ దిస్ ఇస్ నాట్ ఎ పవర్ యాంప్లిఫైయర్, దిస్ ఇస్ ఎ సిమ్ బాక్స్. ఈ సిమ్ బాక్స్ని ఈ పవర్ యాంప్లిఫైయర్ అనే దీన్ని ముసుగులో తెచ్చి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు. మల్టిపుల్ స్టేట్స్లోని మేము రైడ్ చేసి వాటన్నింటినీ పట్టుకున్నాం. ఇటు సిమ్ కార్డులు ఇంత భారీగా వాళ్ళు తీసుకోవడానికి అందులో పనిచేస్తున్న సిబ్బంది సహకారం ఎంత మేరకు ఉంటుంది? ఆ కంపెనీలకు మీరు ఎటువంటి సమాచారాన్ని ఇచ్చారు? నో, కంపెనీలకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. కస్టమర్ వచ్చారు, ఒక కస్టమర్ వచ్చి నాకు సిమ్ కావాలి అని అడగొచ్చు, ఆర్ఎల్స్ ఎంఎన్పి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోవచ్చు. దానికి ఈకేవైసీ అన్ని అప్లోడ్ చేసేస్తున్నారు, ఫింగర్ పెట్టమంటున్నారు. పెడుతుంటే మీది ఈ ఎంఎన్పి అవ్వలేదండి, 90 days అవ్వలేదు, మళ్ళీ రండి అని అంటారు. అనేసి వచ్చే 10 days తర్వాత రండి అంటారు. కానీ మనం అంతా డేటా అడి దగ్గర ఉంది, దాని మీద బేస్ చేసుకొని ఆల్రెడీ హీఈస్ టేకింగ్ ఏ సిమ్ కార్డ్. ఆ సిమ్ కార్డ్ని ఇలాంటి దొంగపాటి పర్పస్ కోసం యూస్ చేస్తారు. ఆర్ఎల్స్ మీకు కొత్త సిమ్ కావాలి, కొత్త సిమ్ కావాలంటే వెళ్తారు, మీ డేటా అంతా ఇస్తారు, ఫింగర్ పెట్టమంటారు, పెడితే సిమ్ ఇస్తాడు. లేదు మళ్ళీ మీది అవ్వలేదు సరిగ్గా, మళ్ళీ ఇంకోసారి పెట్టండి అంటాడు, పెడతారు. కానీ ఫస్ట్ టైం ఇచ్చింది ఒరిజినల్, సెకండ్ టైం ఇట్స్ నాట్ ఒరిజినల్. అంతర్జాతీయ కాల్స్ని లోకల్ కాల్స్గా మార్చడానికి
ఈ సిమ్ బాక్సులు ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి, ఎట్లాగా మారుస్తారు? దీనికి ఏంటంటే దీనికంతా ఇంటర్నెట్ ఒక యాప్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటుంది. ఇందులో అప్లికేషన్స్ ఇన్బిల్ట్గా కూడా వస్తున్నాయి ఇప్పుడు. అండ్ వాళ్ళకి నేర్పించి ఎలా చేయాలో అనేది నేర్పించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆటోమేటిక్గా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్ అనేది ఇంటర్నేషనల్ ఏరియాస్లో నుంచి ఇంటర్నెట్ కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ సిమ్ బాక్స్ రాగానే ఆ యాప్లోకి వెళ్ళి అది కన్వర్ట్ అయిపోయి ఇక్కడ ఈ సిమ్ బాక్స్లో పెట్టుకున్న సిమ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్ ద్వారా నార్మల్ కాల్ కింద మనకు వస్తుంది. మొత్తం ఇప్పుడు ఎన్ని ప్రాంతాల్లో మీరు రైడ్స్ చేశారు, ఎంతమంది నిందితుల్ని అరెస్టు చేశారు, ఎంత మేరకు వాళ్ళు చీట్ చేశారని, ప్రజల నుంచి డబ్బు దోచుకున్నారని మీరు అంచనాకు వచ్చారు? ఫస్ట్ మాకు ఇది ఇన్పుట్ తెలియగానే రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా మేము ఇంకా ఇన్పుట్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ చేస్తే ఆ ఇంటెలిజెన్స్ ద్వారా దే ఆర్ మల్టిపుల్ స్టేట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నదని తెలిసింది, ఇంకా ఆంధ్రాలో ఇంకో ప్లేస్లో కూడా ఉన్నదని తెలిసింది. అట్ ద సేమ్ టైం బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, గోవా మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయని తెలుసుకుని అన్ని ప్లేసెస్లో వీ హ్యావ్ టీమ్స్, స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి అన్ని టీమ్స్ను అక్కడికి వెళ్ళి అక్కడ అన్నిట్లో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రైడెడ్ 14 సిమ్ బాక్స్ని రికవరీ చేయడం జరిగింది. అండ్ వాటితో పాటు మోర్ దాన్ నియర్లీ 1600 సిమ్స్ని కూడా రికవర్ చేశాం. 2-3 సిమ్ బాక్సుల దగ్గర సిమ్ములు దొరకడం జరిగింది. ఆ సిమ్ముల్లోంచే చూస్తేనే ఓన్లీ ఆంధ్రాలోనే మోర్ దాన్ 20 crores ఆఫ్ లాస్ అయ్యింది. ఆల్ ఆపరేషన్స్ దగ్గర వేరు అన్ని కంపెనీస్ దగ్గర పనిచేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 7 ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. సైబర్ క్రైమ్ ద్వారా ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎన్ని కోట్లు నేరాలు జరుగుతున్నాయి, దోచుకుంటున్నారని మీకు అంచనా? మన ఆంధ్రప్రదేశ్లోనే వెరిఫై చేస్తే లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ హ్యూజ్ అమౌంట్, hundreds of crores ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కన్నా కానీ ఈ ఇయర్ పోల్చుకుంటే వీ హ్యావ్ డిక్రీజ్ ఇట్ బై 20%, 23% వరకు మనకి అమౌంట్ అనేది లాస్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 912 crores పోవడం జరిగింది. ఈ ఇయర్ ఇట్ వాజ్ 700 crores ఓన్లీ. ఇది సైబర్ క్రైమ్ డిఎస్పీ రవికిరణ్ చెప్తుంది. గవర్నమెంట్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి.